హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా, ఇక మీద నుంచి అసలు వీడియోస్ లేట్ అవ్వకుండా ప్రతిరోజు ఒక వీడియో కానీ లేదంటే అలా కంటిన్యూస్ చేస్తానన్నమాట. మన చెట్టుకైతే కొన్ని రోజా పూలు వచ్చాయి, అలానే వంకాయలు కూడా వచ్చాయి అన్నమాట. చూస్తున్నారు కదా నేను ఎలా కోస్తున్నాను వంకాయలు. వంకాయలు మాత్రం నాన్ స్టాప్గా అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. వద్దన్నా సరే వస్తూనే ఉంటాయి. ఇంకా మన కనకాంబరాలు కూడా వద్దన్నా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక చెట్టుకి కాకపోతే ఇంకొక చెట్టుకైనా కొన్ని పూలైనా వస్తూనే చిన్న మొక్క అయినా వస్తుంది, దండ చాలా మంచిగా అనిపిస్తుంది. 3 కనకాంబరం చెట్లు అయితే ఉన్నాయి. 2 ఒకటే కలరు, ఇంకోటి మాత్రం ఒకటి ఎల్లో కలర్ ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ కొన్ని కాగడాలు కూడా వచ్చాయన్నమాట. కనకాంబరం మాల ఒకటే ఎందుకు అలా అల్లుతున్నామని అనేసి కాగడాలు కూడా నేను కూడా నీతో పాటు తోడొస్తాను అన్నట్టుగా కాగడాలు వచ్చాయన్నమాట. చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ కాగడాలు మొగ్గలు వచ్చేసి అయిపోతుంది కదా, మొగ్గలని తెంపేస్తాం కదా, ఆ గుత్తులు అనేవి మనం తెంపేసామనుకోండి అప్పుడు మళ్ళీ వేరే పువ్వులు రావడానికి బాగుంటుంది అనమాట. దానికి వేరే కొమ్మకి మళ్ళీ వస్తాయి, లేదంటే ఆ పక్క నుంచే చిగురు పట్టుకొని వస్తుంది అనమాట. అలా తెంపేసేయండి, వీడియోలో ఎలా చూపిస్తానో అలా తుంచేయాలన్నమాట. మొత్తం అన్నీ వచ్చినవన్నీ తుంచేసేయాలి, తుంచేసి చెట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. మనకైతే కొన్ని కనకాంబరాలు, కొన్ని కాకడాలు, వంకాయలు, ఒక 2 మందార పూలు, ఇంకా కొన్ని రోజా పూలు వచ్చాయన్నమాట. నేనైతే కనకాంబరాలు, కాగడాలు 2 మాల కూడా కట్టాను, చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ, ఓకేనా? ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.